ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయినిగా పేరుగాంచిన కింగ్ జార్జ్ హాస్పిటల్ పరువు బజార్ను పడుతోంది. ఇటీవల హాస్పిటల్లో జరుగుతున్న వివాదాలకి తోడు ఇప్పుడు కొత్తగా జరుగుతున్న నేరాలు ఆసుపత్రి వైపు వేలెత్తి చూపుతున్నాయి. సిబ్బంది కీచకులుగా మారడంతో పేషెంట్ల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా గైనిక్ వార్డులో జరిగిన లైంగిక దాడి సంచలనం రేపుతోంది. కింగ్ జార్జ్ ఆసుపత్రి ఉత్తరాంధ్ర జిల్లాల ఆరోగ్య ప్రదాయిని. తెలుగు రాష్ట్రాల నుంచి గాక ఒడిశా నుంచి కూడా పెద్ద ఎత్తున రోగులు వచ్చి కేజీహెచ్లో వైద్య సేవలు పొందుతారు. నిత్యం వేలాది మంది వైద్య సహాయం పొందే కేజీహెచ్లో సిబ్బంది తీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడి సిబ్బందిపై వస్తున్న ఆరోపణలు, జరుగుతున్న నేరాలు కేజీహెచ్ భద్రతపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. దీనికి తోడు ఇక్కడి సిబ్బందిలో గ్రూపు రాజకీయాలు, అధికారులు, పై స్థాయి సిబ్బంది మధ్య సమన్వయలేమి ఇప్పుడు కేజీహెచ్ పై వేలెత్తి చూపిస్తున్నాయి. ఇక్కడ జరుగుతున్న కొన్ని ఘటనలు ఆసుపత్రి పరువును బజారు కీడుస్తున్నాయి. అయితే తాజాగా విశాఖ కేజీహెచ్లో కీచక వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోక్సో కేసులో బాధితురాలైన బాలిక వైద్య పరీక్షల కోసం కేజీహెచ్కి వెళ్తే ఓ ఉద్యోగి అసభ్యంగా ప్రవర్తించాడు. ఫోన్ వీడియోలు చూపించి ఫోన్ నెంబర్ ఇచ్చి వేధింపులకు దిగాడు. గైనకాలజీ డిపార్ట్మెంట్లో ఈ దారుణం జరిగింది. ఆరులోవ ప్రాంతంలో నివాసముంటున్న బాలికపై అదే ప్రాంతానికి చెందిన కొంతమంది యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధిత బాలికను వైద్య పరీక్షల కోసం పోలీసులు కేజీహెచ్కి తరలించారు. గైనిక్ వార్డులో బాలికపై కన్నేసిన కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ దిలీప్ రిపోర్టు పేరుతో మాటల్లో మాట కలిపాడు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగక డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఫోన్ చేసి వేధించాడు. దిలీప్ వేధింపులతో మరింత మనస్తాపానికి గురైన బాధిత బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై సీరియస్ అయ్యారు సిపి రవిశంకర్ అయ్యనార్. 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు నిందితుడు దిలీప్ ని అరెస్ట్ చేశారు. ఘటనపై సిపి రవిశంకర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. డాక్టర్లు, నర్సులు వెళ్లాల్సిన గైనకాలజీ వార్డుల్లోకి ఉద్యోగులు వెళ్లడంపై సీరియస్ అయ్యారు. వెంటనే మహిళా సిబ్బందిని వార్డులో నియమిస్తామని హామీ ఇచ్చారు ఆసుపత్రి సూపరింటెండెంట్. మేము ఇంటర్నల్గా దర్యాప్తు చేస్తున్నాం. ఎందుకు ఇది ఇలాగ వెళ్ళింది ఏంటి అన్నది ఇంటర్నల్ దర్యాప్తులో ఏది మనకి వస్తే దాని మీద చర్యకి ఏమాత్రం ఉపేక్షించాం. కేజీహెచ్లోని కొన్ని చోట్ల ముడుపులు తీసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. చర్యలు అంతంత మాత్రంగా ఉండడంతో రోగులకు అవస్థలు తప్పడం లేదు. నేరాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కేజీహెచ్ భద్రతపై సిపి ప్రత్యేకంగా దృష్టి సారించారు. కేజీహెచ్ జరుగుతున్న వ్యవహారాలపై సెక్యూరిటీ కోఆర్డినేషన్ మీటింగ్ ని ఏర్పాటు చేస్తామని చెప్పారు సిపి. ఇన్ఫాక్ట్ రిపీటెడ్ గా జరుగుతూ ఉంది. సో వీ విల్ డెఫినెట్లీ టేక్ అప్ దిస్ యాజ్ అ ఇష్యూ అండ్ దెన్ రివ్యూ అండ్ సీ టు ఇట్ దట్ దే ఆర్ కర్వ్డ్. ఇటీవల ఆసుపత్రిలో వరుసగా జరుగుతున్న వ్యవహారాలతో రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గైనిక్ వార్డులో ఇటీవల జరిగిన ఘటనతో మహిళలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సమస్యలు పరిష్కరించి రోగులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.